అయినను నీవు కాదనిన అక్కట బాధపడిపోతున్నారు పాపం. ఏం చేస్తానులే, నువ్వు కాదంటే నీ శక్తి లేదంటే పోనీ అలాగే అడుగుతాం. ఏం చేస్తావు? ఒక బంగారు నగరం ఒకటి నిర్మించు, మయుణ్ణి పిలిచి. ఒక వెండి నగరం ఒకటి నిర్మించు, ఒక ఇనప నగరం నిర్మించు. మా ముగ్గురు అన్నదమ్ములం మూడింటిలో ఎక్కుతాం. ఈ మూడు ఆగకుండా తిరుగుతూ ఉండాలి ఆకాశంలో. మాకు ఎంత శక్తి ఉండాలంటే అందరినీ ఓడించేస్తాం. మేము ఆ నగరాలు తిరుగుతుంటే ఇదో వెర్రండి, వెర్రికి హద్దుండదు అసలు. భోగం అనుభవించడానికి ఒక చోట కూర్చుని అనుభవించచ్చు పోని, అలా తిరుగుతూ అనుభవిస్తేవాడు. అంటే వాడిలా అనుభవించేవాడు ఇంకోటి లేడని ఇంకోటి అనుకోవాలి. కాబట్టి ఎందుకు అలాగా అంటే దానికి ఇలా చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా అంటే దానికి ఏం హేతువు లేదు. పౌడర్ రాసుకోవాలనుకున్నారనుకోండి, మీరు చాలా ఇంపోర్టెడ్ పౌడర్ డబ్బా, ఎవరి దగ్గర లేని పౌడర్ మీరు తెచ్చుకున్నారనుకోండి, సంతోషమే. మీ ఇంట్లో కూర్చుని రాసుకున్నారనుకోండి, భోగం అనుభవించారు. మీరు పౌడర్ రాసుకుంటున్నారని ఊరంతా తెలియాలని మీరు వీధి గేట్లోకి వచ్చి కూర్చుని ఎవరైనా అర్థం పట్టరా అని ఇలా వేసుకుని ఇలా రాసుకుని ఆ డబ్బా ఇలా 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 అన్ని అపార్ట్మెంట్లకి చూపిస్తే ఏమనుకోవాలి దాన్ని? అప్పుడు ఎవడో మీరు అంత భోగం అనుభవిస్తున్నాడు అనుకోరు, మీ అజ్ఞానం అనుకుంటారు కదండి. హద్దులేని అజ్ఞానం చూడండి. ఇప్పుడు అలా తిరుగుతూ ఉంటారు, అసలు భూమి మీద దిగరట వాళ్ళు. మేము అలా తిరుగుతూ ఉంటాం, తిరుగుతూనే భోగాలన్నీ అనుభవిస్తాం. తిరుగు కళ్ళు తిరుగుతాయి నాకే. కాబట్టి కనీసం వచ్చేయి అంటే ఎప్పుడు చచ్చిపోతారా మీరని అడిగాడు ఆయన. వాళ్ళు అది చెప్పట్లేదు. ముందు 3 నగరాలు అందులో తిరుగుతాం. సరే ఎలా చచ్చిపోతారు నేను అది అడిగాను కదా మిమ్మల్ని. చెప్తావా? ఉండు. ఎలా చచ్చిపోతాం అనుకుంటున్నావు? ఈ 3 పురాలు ఎప్పుడు ఒక గీతలోకి రాకూడదు, సరళ రేఖలోకి. అవి అలా 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 తిరుగుతూ ఉండాలి. 1000 దివ్య సంవత్సరాలకి ఒక్క క్షణం సేపు మాత్రం ఈ 3 పురాలు ఒకే సరళ రేఖలోకి వచ్చి నిలబడాలి. ఇలా నిలబడినప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ ముహూర్తంలో చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉండగా పుష్కళావర్తక మేఘాలలోంచి వర్షం కురుస్తుంటే ఇత పూర్వం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక కొత్త రథం ఎక్కి ఇత పూర్వం లోకంలో ఎవరూ ఇంతకు ముందు పట్టుకోనటువంటి ఒక అపూర్వమైనటువంటి ధనస్సు పట్టుకుని ఒకే బాణంతో ఒకేసారి విడిచిపెట్టి దేవతా సార్వభౌముడైన వాడు ఆ 3 పురాలు ఒక్క క్షణం ఇలా సరళ రేఖలో ఉండగా కొట్టేస్తే మేము చచ్చిపోతాం. ఆ క్షణంలో ఒక్క బాణంతో అటువంటి రథం మీద అటువంటి వాడు కొట్టకపోతే మళ్ళీ మేము బతికేస్తాం. ఆహాహా, ఇంత కాసేపట్లో ఎంత ఆలోచించారా అనుకుని మహానుభావుడు తథాస్తు. ఇప్పుడు ఇవ్వనంటే ఇంకేమైనా ఉందండి? జగత్ప్రళయమే. ఎంత పేచియో వద్దురా, నీకొచ్చింది ఇంతోటి సీటు, డొనేషన్ కడితే వచ్చిన సీట్రా, నీకెందుకురా హీరో హోండా ప్యాషన్ ప్లస్ 50,000 రా, వద్దురా అంటే అది లేకపోతే నాకు నాన్నగారు మ్యాథమెటిక్స్ ఆన్సర్లు రావట్లేదంటాడంతే కొడుకు. ఎంత నాకు ఇండిగ్నిఫైడ్ అండి. అందరూ వాటి మీద వస్తున్నారు, నన్ను ఎక్కించుకెడుతున్నారు వెనకాల. నాకెంత సిగ్గుచేటు. కొనవలసిందే. నువ్వు అప్లై చేస్తావో విఆర్ఎస్ఏ పెట్టేస్తావో, నాకు కొంటేనే పెడతా కాలేజీకి అంటే ఏం చేశాడు? వద్దురా అంటే ఏం చేస్తాడో. అందుకని అపఖ్యాతి పడలేక ఇచ్చాడు. 3వ రోజు ఫోను, మీ అబ్బాయి ఫలానా హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడు, లెక్క పెట్టగలిగినన్ని ఎముకలు కాకుండా ఒకటి ఎక్కువ విరిగిపోయిందని. మళ్ళీ పాపం 2 ఏళ్ళు ఈయన వైద్యం చేయించాడు. కర్మ. ఇలాగే ఉంటాయి రాక్షసుల వరాలు. తండ్రి ఎలా లొంగుతాడో చతుర్ముఖ బ్రహ్మగారు అలాగే లొంగుతాడు. సరే తథాస్తు, అలాగే చేయండి. కానీ నాన్న ఇది కొంచెం అపూర్వమైన వరం. మీ అంత తెలివైన వాడిని ఇంతకు ముందు నేను చూడలేదు. చాలా మంది అడిగారు నన్ను, ఇలా ఎవరు అడగలేదు, మీరే అడిగారు. నేను ఇచ్చాను కానీ కొంచెం జాగ్రత్తగా వాడుకోండి అంటాడంతే. పాపం హ్యాండిల్ విత్ కేర్ అంటుంటాడు ఆయన, ఎవడు దాన్ని పట్టించుకోడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంతే. వాళ్ళు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారండి? అమరావతి మీదకి వెళ్ళిపోతారు. వెంటనే భోగస్థానాలు కావాలి వాళ్ళకి. కాబట్టి వెళ్ళి ఆ భోగస్థానాల దగ్గరికి వెళ్ళి దేవతలందరినీ ఓడించేసి అక్కడితో ఊరుకోరు. వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది ఏమిటంటే శరీర బలమునందు తాదాత్మ్యత అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? శరీరము యొక్క బలము చేత అవతలవాడు బలహీనుడు అని నిరూపింపబడితే నాకు బలం ఉన్నది అన్న ఆనందం నిలబడుతుంది కదండి.
దేహబలం ఉన్నది అన్నది ఇప్పుడు బాగా సంతోషం. దేహబలం ఉన్నది అన్న సంతోషం అవతలవాడు బలహీనుడు అని నిరూపింపబడుతుంటే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి కొడుతూ ఉండాలి అనవసరంగా అందరినీ. వాడు ఏం చేయాలి? ఇంత కొడుతున్నా ఇవాళ మిమ్మల్ని మీ జోలికి మేము ఏం రాగలమండి అని ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. ఈ వెర్రి రాను 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 ఎక్కువైపోతుంది. ఎందుకని? మమ్మల్ని ఎవడేం చేస్తాడు, మాకు చావు ఎక్కడుంది? కాబట్టి ఇప్పుడు వాడికి భయం లేదు, మృత్యుభయం లేదు వాడికి. మృత్యుభయం జ్ఞానికి ఉండదు, అజ్ఞాని వరం చేత పొందాడు. కానీ ఇది వీడి పాపం పెంచడానికి పనికొస్తుంది. అది దేహబాధలు కూడా మరిచిపోయి సాక్షిగా ఉండడానికి పనికొస్తుంది. ఎంత తేడా వచ్చేస్తుందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? తన బలం నిరూపించుకోవడానికి అందరినీ వెళ్ళి కొడుతుండాలి. వీళ్ళ దృష్టిలో బాగా బలమైన వాళ్ళు ఎవరు అంటే వర్షము కురిపించగలిగిన వాడు, ఆయనకు అధికారం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన కొట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టి నేను చెప్పినప్పుడు కురిపించే వర్షం అనాలి. అంటే ఇప్పుడు ఆయన మంచి వేసంకాలంలో పిలిచి వాన కురిపించవాయ్ అంటాడు, అంటే కురిపించాలంతే. అంటే ఇప్పుడు ఏంటి? బలం ఉన్న వాళ్ళందరూ తన కింకరులు అయ్యారు. అంటే ప్రకృతిని శాసిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ రాక్షసులందరూ ఏం చేస్తారు? సూర్యుడిని పిలిచి నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు అలా మందరంగా ఉండు, తప్ప వేడొచ్చిందో నీ పని చెప్తానంటాడు. వీళ్ళు చావు లేదు కాబట్టి ఆయన కూడా చల్లబడిపోవాలి. చంద్రుణ్ణి పగటిపూట వచ్చి ప్రకాశించమంటాడు, సూర్యుడిని అస్తమించమంటాడు. చెయ్యాలంతే, తప్పదు. ఇవన్నీ ఏమవుతాయంటే లోకము యొక్క ప్రకృతికి విరుద్ధంగా ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఎందుకు బాధ కలుగుతుందంటే లోకము యొక్క నడువడి యొక్క రీతి మారిపోతుంది. ఋతువు అన్నదానికి అర్థం ఉండదు. ఇంకా ఈ ఋతువునందు ఈ ధర్మం జరగాలి, శిశిర ఋతువు, చెట్లు ఆకులు రాల్చాలి. వాడంటాడు నాకు నవవసంత శోభా విలసిత ప్రదేశంగా కనపడాలి, ఏ చెట్టు ఆకు రాలకూడదంటాడు. అంతే, అలాగే ఉండాలి. ఇప్పుడు సృష్టికి విరుద్ధమే కాదా అది? ఒక్కొక్కడిది ఒక్కొక్క చిత్రమైన కోరికలాగా. ఇప్పుడు వీళ్ళు దేవతలు దేనికి బాధపడతారు, ఎందుకు అడుగుతారంటే రాక్షస సంహారం చేయమని. తాము చెయ్యవలసినటువంటి పనిని చెయ్యవలసిన సమయంలో చేసి లోకమును రక్షించగలిగిన శక్తి నిరుపయోగమవుతున్నది. వాడి భయానికి దుర్వినియోగం చేయవలసి వస్తోంది. చెయ్యవలసిన పనిని మాని చెయ్యకూడని పని చెయ్యవలసి వస్తోంది. ఇందుకు బాధపడి అడుగుతారు వాళ్ళు. అయా ఈ రాక్షస సంహారం చేయకపోతే మా ఈ అధికారములు పనికిరానివి అవుతున్నాయి, కాబట్టి ఆయన్ని తీస్తే మేము సక్రమంగా పనిచేయగలం అని అడుగుతారు. కాబట్టి ఇప్పుడు దేవతలు ఎవరిని అడగాలి? మళ్ళీ వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారిని అడగాలి వాళ్ళు కూడా. ఎందుకని? ఆయనే ఇస్తారు వరాలు. కాబట్టి మళ్ళీ ఆయనకే తెలుసు ఏం జరుగుతుందో కూడా. అందుకని మళ్ళీ ఆయన దగ్గరికే వెళతారు. అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మహానుభావ మీరు వరం ఇచ్చేశారు, వాళ్ళు చాలా ఉద్ధతితో ఉన్నారు, లోకములను బాధ పెట్టేస్తున్నారు, ఎలా దీంట్లోంచి బయటపడడం, మమ్మల్ని అనుగ్రహించండి అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, వరము వారలకిడితి దెప్పరముగాగా వరబలంబు ఆత్మీయ బలము శంభు పూజన ఫలంబు ఏకమై పొంకమొప్ప అరిది వారల గెలువంగ నగునే మనకు. ఉన్నదున్నట్లు మాట్లాడుతుంటారు బ్రహ్మగారు. ఆయన ఒక కొత్త విషయాన్ని చెప్తున్నారు. ఒరే వాళ్ళ దగ్గర 3 బలాలు ఉన్నాయిరా ఇప్పుడు అన్నారు. 1వ బలం నేనిచ్చినటువంటి వరబలం, 2వ బలం సహజంగా వాళ్ళ శరీరాలకున్న బలం, 3వ బలం వాళ్ళు విపరీతమైనటువంటి శివ పూజ చేస్తున్నారు. దాని చేత శివభక్తులై ఉన్నారు కాబట్టి శివుడి చేత రక్షింపబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు 3 బలములు వారి యందు కలిసి ఉన్నాయి. ఉన్నప్పుడు మీరు నేను కలిసి వాళ్ళ మీదకి వెడితే వాళ్ళ చేతుల్లో మనం ఓడిపోతాం తప్ప వాళ్ళని మనం ఏం చెయ్యలేం. కాబట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం ఎక్కడుంది? ఇంత శివభక్తులుగా వారు ఉన్నారు కనుక శివుడు అడ్డం వస్తే మీరు నేను ఏమీ చేయలేం. కాబట్టి దీనికి సమాధానం ఎక్కడి నుంచి రావాలి? శివుడి దగ్గర నుంచి రావాలి. కాబట్టి మనం శివుడి దగ్గరికి ఎడదాం పదండి. దేవతలే ధర్మం తప్పిపోయి ధర్మలోపం ఏర్పడితే తప్ప వాళ్ళు చంపరండి. అది ధర్మలోపం ఏర్పడకుండా నిగ్రహించుకోవడం మీ వంతు. కాబట్టి అలా కుదరదు. మనం శివుడి దగ్గరికి ఎడదాం పదండి అన్నారు. అందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. కైలాసం చేరారు. శంభో శంకర అని పిలిచారు. ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ కదా. అలా పిలిచేటప్పటికి ఆయన పరిగెత్తుకొస్తాడు. ఏమైంది, ఎందుకు వచ్చారు మీ అందరూ, ఏం జరిగింది అన్నాడు. ఆయనకి తెలియక కాదు, ఒక మర్యాద అడుగుతూ ఉంటారు. ఎదురుగుండా కనపడిన వ్యక్తిని అయ్యా బాగున్నారా అంటాం. బాగున్నారా అంటే
మీరు పడిపోయారా అని దాని అర్థం. అది ఒక మర్యాదతో కూడినటువంటి వాక్కు తప్ప అలాంటి వాటి యందు దోషాలు పట్టడం అది అజ్ఞానం తప్ప అది హాస్యం కూడా అవదు. అది ఒక రకమైనటువంటి పెడసరి హాస్యం అవుతుంది అంతే. కాబట్టి ఏమైందంటే శంకరుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ అడిగితే ఆయన అన్నాడు, కృణ్యల పువ్వు దాల్చుదొరా కోవిదులారా ఇటుల్ కలంకగా జన్నే వగంతొరంగుడు నిశాచర వీరులు భక్తులు ఎట్లు వారిని నశింపచేతునిక శ్రీపతి యొద్దకు పోయి చెప్పురా మిన్న ఏదేని మాయగొని మీ పరితాపము బాపు రూఢిగా. నిజమేనా? మీరందరూ చెప్పారు, మీ కష్టం నాకు అర్థమైంది. వాడు మిమ్మల్ని చాలా హింస పెడుతున్నారు, ఆ ముగ్గురు, వాళ్ళని చంపవలసిందే. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, వాళ్ళు తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు నా నామస్మరణ చేస్తుంటారు, నన్ను కొలుస్తూ ఉంటారు, నా పూజ చేస్తూ ఉంటారు. నా పూజ చేసి నన్ను నమ్మి ఉండడమే కదా భక్తి అంటే. ఖచ్చితంగా దుర్వినియోగం అయిపోతుంది ఆ భక్తి. కానీ వాడు పరమభక్తుడై ఉండగా వాణ్ణి వెళ్ళి చంపడం అన్నది మాత్రం నాకు విరుద్ధమైన విషయం. నేను చంపను. ఆయనే ఎందుకు చంపాలండి? వాళ్ళు మాట అడిగారు, దేవతా సార్వభౌముడు చంపాలి మమ్మల్ని అన్నారు. దేవతా సార్వభౌముడు పరమేశ్వరుడు. కాబట్టి ఇప్పుడు పరమశివుడు వెళ్ళాలి, ఇంకొకరెడితే చావడం. కాబట్టి నేను వెళ్ళను. అయితే మీకు చిన్న మార్గం చెప్తాను. ఎవడు చాలా భక్తి తత్పరులై వాళ్ళు తన యందుంటే వాళ్ళు తన పట్ల భక్తి లేకుండా పాడైపోయే మార్గం ఈ రూపంతో నేనే చెప్పకూడదు, నేనే ఇంకో రూపంతో కూడా ఉంటాను. ఆ రూపాన్ని అడగండి, అది చెప్తుంది ఆ మాయ ఏమిటో. అదే విష్ణు రూపం కదండి. ఆ ఈశ్వరుడైనా మరి బ్రహ్మగారైనా విష్ణువైనా శివుడైనా. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, నాకు భక్తులుగా ఉండగా చంపలేను అంటే ఏమిటి దాని అర్థం? నాకు భక్తులు కాకుండా పోతే చంపేస్తాను. అలా ఎలా అయిపోతారో నేను చెప్పకూడదు, బాగుండదు. వాళ్ళు నన్ను భక్తితో కొలుస్తుంటే వాళ్ళకి నా భక్తి ఎలా పోతుందో ఎలా చెప్తాను? విష్ణుమూర్తిని అడగండి, ఆయన చెప్తాడు. ఈ చెప్పడంలో వెటకారం ఉందని మీరు అనుకుంటున్నారా? లోకములను రక్షించేటటువంటి హేతు ఉంది, కానీ తన భక్తులై ఉండగా ఈ స్వరూపంతో చెప్పకూడదు. శివుడిగా విష్ణు రూపంతో చెప్పచ్చు, అదే బ్రహ్మం. వాడి దృష్టిలో విష్ణువు వేరు శివుడు వేరు. కాబట్టి వాడు అలా అన్నాడు, వాడు నేను శంకర భక్తుడినే కానీ విష్ణు భక్తుడిని కానన్నాడు. కాబట్టి అట్నుంచి రావచ్చు ఈ మాట. కాబట్టి ఆయన్ని చెప్పమనండి, ఆయన ఏదో ఒక మాయ చేస్తాడు, చేసి మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు చూడండి, మనం ఓ మాట అంటుంటాం, ఏమండి అనుకోకుండా ఎలాగో అక్కడ దాకా వెళ్తున్నాను, అనుకోలేదండి తిరుపతి ఏమో నన్ను 2 రోజులు ఆఫీస్లో ఏదో పని మీద పంపిస్తున్నారు, ఎలాగో తిరుపతి వెళ్తున్నాను కదా ఒక్కసారి కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను, ఏమీ టికెట్లు లేవు, రేపే బయలుదేరిపోతున్నాను, తిరుపతిలో మీకు తెలిసినవారు ఎవరైనా ఉంటే కొంచెం ఏమైనా దర్శనానికి ఏర్పాటు చేసి పెడతారు ఏంటండి అన్నారు అనుకోండి. మీకేం పర్వాలేదు ఉండండి అని చెప్పి ఏదో సెల్ నెంబర్కి ఫోన్ చేసి ఎవరితోనో మాట్లాడతారు, రమ్మనండి నేను చూసుకుంటాను, వచ్చి బలానా చోట కలవమనండి అన్నారు అనుకోండి. ఈయన ఏమంటాడు, ఓ మాట అంటాడు, మీకేం పర్వాలేదండి ఇగో నీ నెంబర్ ఇస్తున్నాను కదా, మీరు కొండ మీదకి వెళ్ళి ఫోన్ చేసి ఆయన్ని కలవండి, ఆయన చూసుకుంటాడంత, ఆయన ఏదో ఒకటి చేస్తాడులేండి అంటారు. ఏదో ఒకటి చేస్తాడులేండి అంటారు. ఏదో ఒకటి చేస్తాడులేండి అంటే ఏదైనా చేసి దర్శనం చేయిస్తాడు కదా. ఏం చేశాడన్నది మీకు అనవసరం, మీరు దర్శనానికి వెళ్ళాలంతే, మీ ప్రయోజనం నెరవేరుతుంది. కాబట్టి ఆయన ఏదో చేస్తాడులేవయా మాయా, మీరు వెళ్ళండి అన్నాడు ఆయన. అంటే మీకు అర్థం కాంది అది, కాబట్టి మీరు వెళ్ళండి అక్కడికి అన్నాడు. చాలు, పోనీ నువ్వు చంపకపోయినా దారి చెప్పావు, ఇప్పుడు ఆయన చేస్తాడు, చేశాక వాళ్ళు దారి తప్పుతారు, అప్పుడు నువ్వు వస్తావు, అప్పుడు వస్తానులే నీ దగ్గరికి అని మనసులో కృతజ్ఞత చెప్పుకుని వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు, వైకుంఠానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి శ్రీమన్నారాయణుణ్ణి కీర్తించారు. ఆయన ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి మీకన్నారు, తెలియనట్టు అడుగుతుంటారు, అన్నీ తెలుసు. మళ్ళీ కథ అంతా చెప్పారు. ఆహా శంకరుడు పంపాడా, నిజంగా వాళ్ళ మధ్య భేదాలు ఉంటేనండి ఆయన చెప్పడండి నేను విన్నాడు, అసలు మనం చంపితే చంపమల్లా అయితే మానేమను, నా దగ్గరికి పంపిస్తే నేనేం చేస్తాను అనుకున్నాడు అన్నాడు. అలా వాళ్ళు ఏం అనుకోరు ఎప్పుడు, ఆయన చెప్పింది ఈయన వింటాడు, ఈయన చెప్పింది ఆయన వింటాడు, మధ్యలో మనకే లేనిపోయిన హడావిడి అంతా. కాబట్టి ఆయన ఏం చేశారు, ఓహో శంకరుడు పంపాడా, తప్పకుండా అయితే ఇలా కూర్చోండి అన్నాడు. కూర్చోమ్మని ఒక్కసారి ఒక్క ఆలోచన చేసి, మనకి చూడండి ఈ సినిమాల్లో ఇలా అంటారు, అలా ఒక చిన్న మాయ చేశాడు ఆయన. మాయ చేయడం అంటే ఆయన ఏం చేశాడో మీకు తెలియకపోవడం అంతే కదండి. అందుకని ఆయన చేశాడు అంటే లోపల ఒక సంకల్పం చేశాడు. ఆయన సంకల్పము చేత ఆయన చేయగలిగిన సృష్టి మీకు తెలియదు, అంతే మాయ అంటేను. ఆయన అంతటి శక్తివంతుడు. ఇప్పుడు ఆయన సంకల్పము వలన ఒక పురుషుడు పుట్టాడు.
ఆయన ఎలా ఉన్నాడు? ముండితమైన ఎట్టి శిరమున్ కడు మాసిన ఎట్టి వల్వలున్ దుండమునందు బేల్కయును దోస్థలి బుంచికయున్ దలిర్పగా దండిగ ధర్మ ధర్మయనిదా స్మరించుచు ఒక్కడచ్యుతు నిండగు భక్తిమై తరసి నెక్కని మెక్కి అనుజ్ఞనడ్డుడున్. అంతలో ఒకడు పుట్టాడు. వాడు బోడిగుండుతో ఉన్నాడు. మాసిపోయినటువంటి బట్టలు కట్టుకున్నాడు. ఓ మాసిపోయిన గుడ్డొకటి భుజం మీద వేసుకున్నాడు. చేతిలో పుర్రె పట్టుకున్నాడు. ధర్మము ధర్మము అంటున్నాడు పుడుతూనే. వెంటనే స్వామి అన్నారు, శ్రీ మహావిష్ణువు నీకు నేను పేరు పెడుతున్నాను రే బారసాల. బారసాల అంటాం, బారసాల కాదు బాలసారి దాని పేరు. ఆయన అన్నారు అరిహన్ అని నీకు పేరు పెడుతున్నాను. నువ్వు ఇప్పుడు చేసేటటువంటి పని తక్కువ. నీ ప్రబోధాలు లోకంలో బాగా ప్రచారంలోకి వచ్చి కలిపురుషుడికి బాగా పనికొస్తాయి కలియుగంలో. కాబట్టి ప్రస్తుతానికి నువ్వు ఒక్క పని చెయ్యాలి. ఏం చెయ్యాలో తెలుసా? అరిహన్నామము దాల్చి హరు ఒప్పుము చోటు నీకు అమరిచదా ముందరసి 16 వేలుగా అరుదగునొక మోహశాస్త్రం అమరింపు వెసన్. 16,000 శ్లోకాలతో వైదిక ధర్మాన్ని పక్కన పెట్టేస్తూ సనాతన ధర్మం యొక్క దారి తప్పిపోయేటట్టుగా, వినడానికి చాలా అందంగా ఉండేటట్టుగా, అబ్బా ఇలాంటి శాస్త్రాన్ని నమ్ముకోవడం చాలా తేలిక, ఇలా అయితే మనం తొందరగా మోక్షానికి వెళ్ళిపోవచ్చు అనిపించేటట్టుగా, అది ఎవడాచరించాడో వాడు పతనమైపోయేటట్టుగా, చక్కగా తేనె రాసినటువంటి విషంలా నువ్వు 16,000 శ్లోకాలతో ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుని త్రిపురాసురులు పరిపాలిస్తున్న పట్టణాలకెళ్ళి నువ్వు ఒక పెద్ద ఇతి పురుషుల్లా కూర్చుని ఈ ప్రబోధం మొదలు పెడితే క్రమక్రమంగా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు అటువైపుకు వెళ్ళడం మొదలు పెడతారు. వారి ధర్మము లుప్తమైపోతుంది. వారి ధర్మము లుప్తమైపోగానే వారిని సంహరించడానికి శివుడు వస్తాడు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ బోధ చెయ్యన్నాడు.